వాళ్ళు సక్రమంగా డివైడ్ చేయకపోవడంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కొట్లాడుకొని వస్తున్నాము. ఎంతోమంది చనిపోతున్నారు. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, మన తెలంగాణలో ఒక లీడరు పాలస్తీనా జిందామని పార్లమెంట్ ఎట్లా అంటారండి? పాలస్తీనా మన కంట్రీ, మన పక్కన ఉందా? మనం ఏమన్నది ఎట్లా అంటారు? ఏ విధంగా అంటారు? ఒక పార్లమెంట్, ఇండియన్ పార్లమెంట్లో ఉండి హౌ ఇట్ ఈస్, హౌ డేర్ ఈస్ హ్యావింగ్? అది నెంబర్ 2. ఇప్పుడు వక్ఫ్ బోర్డు తీసేసిన పెద్ద పెద్ద పొజిషన్లు తీస్తున్నారు. మరి దీంతో మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయినప్పుడు ముస్లిం సోదరులంతా ఒక పెద్ద ప్రొసెషన్ తీసి సంఘీభావం ఎందుకు వ్యక్తపరచలేరు? మాస్కులు ఎందుకు ప్రేయర్ చేస్తలేరు? హిందువులతో మనమైతేనే అందరం పండుగలు కలిసి చేస్తున్నాం. గంగా జమున తైని గీజీ అని మొత్తం చేస్తుంటాం. వై ముస్లిం కమ్యూనిటీ ఈజ్ నాట్ కమింగ్ ఫార్వర్డ్? అది మనం ఆలోచించాలి. ఇది ఎవరో చనిపోయింది కదా, మనోళ్ళు చనిపోయినారు. మన మధ్య అందరు చెడ్డోళ్ళు అంటలేము. ఆ బ్రదర్ ఎవరో మంచిగా అందరు చెడ్డోళ్ళు లేరు. ఈ ఉన్న కమ్యూనిటీలోనే పార్లమెంట్లో పోయి అంటారా అండి పాలస్తీనా జిందాబాద్ అని? ఏంటి ఖచ్చితంగా తప్పండి. అతని వ్యక్తిగతం కాదండి, ఇది ఇన్సల్టింగ్ ద ఇండియన్ నేషన్. ఇన్సల్టింగ్ మోదీ గారు మంచిగా పార్లమెంట్ లో 20 సంవత్సరాలు జైలు చేసి తెలుస్తున్నాయి. Parliament is representing 140 crores. Parliament is representing 140 crores. It's killing the sovereignty of the parliament. How it is correct? అతను ప్రతినిధి కాదు. 30 కోట్ల మంది ముస్లిం ప్రతినిధి కాదు. ఒక కడవరి తేనెలో ఒక నీళ్ళ చుక్కేస్తే ఏమైతుందండి? పగిపోతుంది. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మానవత దృక్పథంతో కూడా మేము చెప్పేది అర్థమవుతుంది. మానవత దృక్పథంతో కూడా సరే ఆయన వ్యక్తిగత భావం అని చెప్పి మీరు చెప్పినట్లే వాళ్ళు కాముకున్నారు. మళ్ళీ ఈ టెర్రరిజం అంచలేరు. ఏమంటారండి? పుల్వామా దాడి అయినప్పుడు పోయి కొట్టిపడేయలేదా? రకరకాలు చేస్తున్నాం. దేశాన్ని ఒక అగ్రరాజ్యాలతో పాటు చేస్తారు. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ రెస్పాండ్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం రష్యన్ పుతిన్ రెస్పాండ్ అయ్యిండు. చరిత్రలో ఎప్పుడు మనకు అగ్నిస్తున్న అమెరికా కూడా డొనాల్డ్ ట్రంప్ గారు రెస్పాండ్ అయ్యిండు. గో హెడ్ అని రెస్పాండ్ అయ్యిండు. పుతిన్ గారు రెస్పాండ్ అయ్యిండు. రకరకాల దేశాల నుండి మనకు యాక్షన్ తీసుకోండి, స్టెండెంట్ యాక్షన్ తీసుకోండి అంటున్నారు. ఎందుకంటే మోడీ అనుసరించినటువంటి విధానాలు, ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్. అంటే నేనే బీజేపీ పార్టీ కాదు, లేకుంటే ఆర్ఎస్ఎస్ పార్టీ కాదు, ఐఎమ్ న్యూట్రల్. అందుకు నేనేమంటాను, మన నిజాన్నే మాట్లాడుకోలే, చక్కగా మాట్లాడు. ఆ బాబు ఏదో చెప్తున్నారు, ఆ స్టూడెంట్ లీడర్ 100% కరెక్ట్. ఇది ఆవేశం అండి. బాధలు తనలాడుతుంది. చస్తున్నాం బాధలు పడి. ఎక్కడ పోవాలి మనం? నేను ఇప్పుడు యాజ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, నన్ను పిలిస్తే ఇప్పుడు బార్డర్లో పోయి నిలబడతా, బార్డర్లో పోయి కనబడతా. ఏంటండి ఇది? ఎవరు ఎక్కడ పోతున్నారు? మన పిల్లలు చంపుతున్నారు. మన ఇళ్ళ మధ్యలో స్లీపర్ సెల్స్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్ అయింది. ఎన్నిసార్లు ఎంతమంది చంపలేడుగా? అంత బార్డర్ ఎందుకు? 37 మంది మొన్న చచ్చిపోయారు. అంతకుముందు 100 మంది. రకరకాల డిజాస్టర్స్ పాల్పడుతున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ ఎన్ని రోజులు మనం ఉపయోగించాలి చెప్పండి సార్ మీరే? ఎన్ని రోజులు ఉపయోగించాలి? ఈ పార్టీలు ఎక్కడైనా ఉన్నాయి, పార్టీలు కొన్ని రోజులు కొట్లాడుకోండి, ఏమని చేసుకోండి. కానీ ఇటువంటి పరిస్థితులు అందరూ ఒకటి ముక్త కంఠంతో అది చేస్తేనే బాగుంటుంది. ఆ కాన్సెప్ట్ నాకు నేను ఎవరి మీద మాట్లాడలేదు. కాకపోతే బాధ్యతాయుతంగా ఒక లీడర్ అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎట్లా పడితే ఎట్లా ఒక ఆయన 15 నిమిషాలు మొత్తం హిందువులు మొత్తం లేపేస్తాడు. హౌ ఇట్ ఈస్ కరెక్ట్? లేపేస్తాడా ఏంటి? ఒక బాధ్యతతో ఉండాలి. అట్లా మాట్లాడితే ఈ బాధ్యత లేని వాళ్ళు ఇంకెట్లా మాట్లాడతారు? అది కరెక్ట్ కాదు కదా. నేను ఆ విధంగా రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు మనం అంతా యునైట్ అయిపోయి ముస్లిం కానీ హిందూ కానీ, మన భారతదేశంలో అందరూ భారతీయులండి. ఇక్కడ ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, అందరం మనం ఒకటే భారతీయులం, భారతమాత పుత్రులం. దట్స్ ఆల్. ఆ విధంగా మనం అనుకొని ఫైట్ చేద్దాము. ఆ విధంగానే మనం మద్దతు పలుకుదాము. సెకండ్ ఇవాళ మీటింగ్లో అందరూ మద్దతు పలికింది మీరు చెప్పినట్లు అంతా కరెక్టే ఉంది. కానీ నిన్న రెస్పాన్సిబిలిటీస్ బట్టి నేను మాట్లాడుతున్నా. అది సారీ టు మిస్టేక్. సార్ ఏంటి పరిస్థితి అసలు? ఏ ధైర్యంతో పాకిస్తాన్ ఈ చర్యలకు ఏ ధైర్యం లేదు. పాకిస్తాన్ చిప్ప తీసుకొని అడకతుంటుంది మా ఇంటర్నేషనల్ మార్కెట్లో. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, తాగడానికి నీళ్లు లేవు. అది ఒక భయంకరమైన పరిస్థితి. వెపన్స్ ఆడబెట్టుకొని ఏదో చేద్దాం, ఇంటర్నేషనల్ ఫోకస్ అట్రాక్ట్ చేద్దాం, భారతీయులను అటాక్ చేసినాం అని వీళ్ళకు పనికి వల్ల కెనడా మండవాళ్ళు ఉన్నారు. ఆ కెనడా మండవాళ్ళను దోస్తానం చేసుకుంటూ ఖలిస్తాన్ మూమెంట్ వాళ్ళందరూ కలిసి చేసినట్టు కుట్ర. షేక్ బాజీ గారికి నేను ఇప్పుడు ఎట్లా ఈ డిబేట్ లో వచ్చింది కాబట్టి నేను ఒక 2 క్వశ్చన్లు అన్న. మీ పార్టీ తరఫున మీరు ఎన్ఆర్సీకి, నేషనల్ రిజిస్టర్ సిటిజన్ కు ప్లస్ సిఏకు మీరు మద్దతు ఉంటారా అన్న, లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తారన్న? నేను ఒక ఈ దేశ పౌరుడిగా నేను అడగాలనుకుంటున్నాను.